शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वागर्भाविवसंपृक्तौ वागर्भप्रतिपत्तये जगदपितरौ वंदे पार्वती परमेश्वरौ। మనం నిన్నటి రోజున అనుగ్రహ ప్రసారం జరిగినటువంటి ఆ సుదర్శనుడు ఎంత వైభవాన్ని పొందుతున్నాడు అన్న విషయాన్ని పరిశీలన చేస్తున్నాం. ఆ క్లీన్ బీజాక్షరాన్ని నిరంతరం ఉపాసించినటువంటి కారణం చేత ఆ తల్లి అన్ని విధములా అనుగ్రహించడం కోసం అక్షౌహిణి సైన్యం ఆయన వెనక వెడుతున్నట్టుగా కనపడేటట్టు చేసింది. దానితో పాటుగా ఒక గొప్ప ధనస్సుని, బాణాన్ని, కవచాన్ని బహూకరించింది. శృంగిబేరపురాధీశుడితో స్నేహాన్ని కల్పించింది. అవతల కాశీరాజు సుబాహువు యొక్క కుమార్తె అయినటువంటి శశికళకి స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు సుదర్శనుణ్ణి వివాహమాడు అని చెప్పింది. ఇప్పుడు సుదర్శనుడు శశికళ పంపించినటువంటి విప్రుని యొక్క సందేశాన్ని విన్నవాడై ఆయన బయలుదేరి కాశీపట్టణానికి వెళుతున్నాడు, స్వయంవరానికి. స్వయంవర మంటపానికి బయలుదేరుతుంటే తల్లి అయిన మనోరమ భయపడింది. అక్కడ యుధాజిత్ ఉంటాడు, అక్కడ శత్రుజిత్ ఉంటాడు. ఏ సైన్యము లేకుండా విడుతున్నటువంటి ఈ పిల్లవాణ్ణి వాళ్ళు సంహరిస్తారేమో అని బెంగ పెట్టుకున్నదే ఆమె పరమ పూనికతో నీకు భగవతి రక్ష నిరంతరము ప్రసరించుగాక, ఆమె నిన్ను కాపాడుగాక అని ఆ తల్లి ప్రార్థన చేస్తోంది. ఇటువంటి ప్రార్థనలు ఆణిముత్యాలు. వీటిని మనం స్వీకరించి ప్రతిరోజు ఇంట్లో భగవతి ముందు మనం కానీ ప్రార్థన చేస్తే అనేక కార్యాల మీద బయటికి వెళ్ళేటటువంటి పిల్లలకి, భర్తకి, భర్త ప్రార్థన చేస్తే భార్యకి, కుటుంబానికి నిరంతరం రక్షణ కలుగుతుంది. అంత గొప్ప ప్రార్థనని వ్యాస భగవానుడు ఈ ప్రకరణంలో చేర్చి ఉన్నారు. ఆ తల్లి మనోరమ అంటోంది, అగ్రతస్తింబికా పాతు పార్వతీ పాతు పృష్ఠతః పార్వతీ పార్శ్వయో పాతు శివ సర్వత్ర సాంప్రతం వారాహి విషమే మార్గే దుర్గా దుర్గేషు కర్హిచిత్ కాళికా కలహే ఘోరే పాతు త్వాం పరమేశ్వరీ మండపే తత్ర మాతంగీ తథా సౌమ్యా స్వయంవరే భవానీ భూపమధ్యే తు పాతు త్వాం భవమోచనీ గిరిజా గిరిదుర్గేషు చాముండా చత్వరేషు చ కామగా కాననేష్వేవం రక్షతుస్త్వాం సనాతనీ వివాదే వైష్ణవీ శక్తిరవతా త్వాం రాహూత్వః భైరవీ చరణే సౌమ్యా శక్తూనాం వై సమాగమే సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణి. మనోరమ అంది, నీ ముందు భాగంలో అమ్మవారు పార్వతీదేవిగా, వెనక భాగంలో ఇంకొక రూపంతో, ఈ పక్కన ఇంకో రూపంతో, ఏదో మంటపంలోకి వెడితే మాతంగిగా, భూపతుల మధ్యలో భవానిగా, ఆ తల్లి నువ్వు గిరిదుర్గాల్లో ఉంటే గిరిజగా, నువ్వు ఇంకొక చోట ఏదో వివాదం సంభవించిన చోట ఉంటే వైష్ణవీ శక్తిగా, ఇలా సర్వకాలములయందు అమ్మవారు అనేక రూపములతో నీకు అన్ని వేపులా నిలబడి నిన్ను రక్షించుగాక. ఇన్ని మాటలు ఎందుకు? సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి. ఆ భువనేశ్వరీ స్వరూపం ఉందే అది సర్వదా సర్వదేశేషు, కాలము దేశము రెండింటినీ కీర్తనం చేసింది. నువ్వు ఏ ప్రదేశమునందు నిలబడినా, ఏ కాలమునందు నిలబడినా భువనేశ్వరీదేవి నిన్ను రక్షించుగాక. కాబట్టి సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణి. కనీసం పైవి రాకపోతే ఈ ఒక్క శ్లోకాన్ని సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణి అని మన పిల్లలు బయటికి వెడుతున్నప్పుడు మనం జగదంబకిని ప్రార్థించి అమ్మవారి పేరు మీద రక్ష పెట్టి పంపిస్తే ఎక్కడ బుద్ధి వచ్చేటటువంటి సంఘటనను తట్టుకోలేక వైక్షుభ్యం పొంది వారు ప్రమాదములకు లోనవుతారో దానినే కదా ప్రమాదం అని పిలుస్తాము. బుద్ధి పనిచేసినది ప్రమాదం ఎందుకు అవుతుంది? కాబట్టి ప్రమాద వేళ ఏర్పడినప్పుడు ఆ దేశములో, ఆ కాలములో భువనేశ్వరి స్వరూపంతో అమ్మవారు బిడ్డల్ని రక్ష చేస్తుంది. కాబట్టి అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు.
ఎందుకైనా మంచిదని మనోరమ కూడా కొడుకైనటువంటి సుదర్శనుడితో కలిసి వివాహ మంటపాన్ని చేరుకుంది. అక్కడికి చేరుకున్న తరువాత యుధాజిత్తు కూడా తన మనవడైనటువంటి శత్రుజిత్తుతో కలిసి వచ్చాడు. ఆయన సుదర్శనుడు వచ్చాడని తెలియగానే, రాజు కానివాడు, నా చేత వెతకబడుతున్నవాడు, భారద్వాజాశ్రమంలో తప్పుకున్నవాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఆ పిల్లవాడిని చంపేస్తానన్నాడు. కేరళ దేశాధిపతి అన్నాడు, అన్యాయేన తయా పూర్వవసౌ రాజ్యాత్ ప్రమాసితః దౌహిత్రాయర్పితం రాజ్యం బలవన్ నృపసత్తమ. నువ్వు ఇంతకు పూర్వం అన్యాయంగా పిల్లవాడి రాజ్యాన్ని నువ్వు తీసుకుని శత్రుజిత్తుకి అప్పచెప్పావు, అంతవరకు బాగుంది. ఇది ఇచ్ఛాస్వయంవరం. ఆ పిల్లకి నచ్చితే సుదర్శనుడి మెల్లో దండేస్తుంది. నువ్వెవరు సుదర్శనుడిని చంపేస్తాను, ఆ పిల్ల పెళ్లి చేసుకోకూడదనడానికి? నువ్వెవరు బలవంతంగా ఆ పిల్లని నీ మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తానడానికి? ఇది ఇచ్ఛాస్వయంవరం అయినప్పుడు ఆ పిల్ల ఎవరినైనా ఎంచుకునేటటువంటి హక్కు ఉందన్నారు. ఈలోగా రాజులందరూ సుదర్శనుణ్ణి పిలిచి అడిగారు, ఏమయ్యా ఎవరి బలం చూసుకుని ఇక్కడికి వచ్చావు? ఒక పక్కన యుధాజిత్తు నిన్ను సంహరించాలని చూస్తున్నాడు, దేని కొరకు వచ్చావు, నీకేమిటి బలం అని అడిగారు. ఆయన అన్నాడు, నా బలం న సహాయో మే న కోశో దుర్గ సంశ్రయ న మిత్రాణి న సౌహార్ది న నృపా రక్షక మమ. నాకు బలం ఏ విధమైన సహాయము లేదు, కోశము లేదు, దుర్గము లేదు, సైన్యము లేదు, మిత్రులు లేరు, సుహృత్తులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. కానీ ఎవరున్నారు? నేను ఇక్కడికి రావడానికి కారణం ఒక్కటే, నా తల్లి అయినటువంటి భగవతి నన్ను ఇక్కడికి వెళ్ళమని ఆదేశించింది. కాబట్టి నాణ్యచికీర్షితం మేద్యామమాహ జగదీశ్వరి తయా యద్విహితం తచ్చా భవితాద్యన సంశయ న శత్రురస్తి సంసారే కోప్యత్ర జగదీశ్వరాః సర్వత్ర పశ్యతో మేద్యా భవానీం జగదంబికాం యక్కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజాః శాస్తా తస్య మహావిద్యాం నాహం జానామి శత్రుతాం యద్భావి తద్వైభవితా నాన్యథా నృపసత్తమాః కా చింతా హ్యత్ర కర్తవ్యా దైవాధీనోస్మి సర్వదా. ఆయన అన్నాడు, నాకు బాహ్యంలో బలం లేకపోవచ్చు, నా వెనక, నాలో, నా పక్కన, నా ముందు, నా పైన ఎప్పుడూ ఉండి నన్ను రక్షించేటటువంటి జగదంబ యొక్క చరణారవిందములను నమ్ముకున్నవాణ్ణి నాకు మీ ఎందుకు శత్రుత్వం ఎందుకుంటుంది? నా హంజాన అనిశత్రుతాం. నాకు అసలు శత్రుత్వం అన్న మాటే లేదు, నేను దాన్ని చూడను. నాకు అంతటా నామరూపాత్మకమైన ప్రపంచంలో నాకు జగదంబ ఒక్కతే కనపడుతూ ఉంటుంది. కాబట్టి నాకు ఎవ్వరితోటి విరోధం లేదు. నేను కూడా ఇక్కడికి స్వయంవరానికి ఒక రాజకుమారుడిగా వచ్చాను అన్నాడు. ఈలోగా తన కుమార్తె అయినటువంటి శశికళ కేవలం సుదర్శనుణ్ణే వివాహం చేసుకుంటానంటోంది అని ఆమె తల్లి ద్వారా, తన భార్య ద్వారా విన్నటువంటి సుబాహువు చాలా చింతించి, అమ్మా ఆయన రాజ్యభ్రష్టుడు, పైగా యుధాజిత్తు సంహరిద్దాం అనుకుంటున్నాడు, తల్లి ఆయన్ని ఎందుకు వివాహం చేసుకుందాం అనుకుంటున్నావు, నువ్వు ఇంకెవరినైనా వివాహం చేసుకోమని అడిగాడు. అంటే ఆవిడంది, నాన్నగారు నన్ను ఇచ్ఛాస్వయంవరానికి వెళ్ళమంటున్నారు, నన్ను ఎవరినో ఒకరి మెడలో పూలదండ వేయమంటున్నారు, అసలు నేను స్వయంవర మంటపంలోకి ఎందుకు రావాలి? నా మనసులో అంబికాదేవి యొక్క ప్రచోదనం చేత సుదర్శనుడు సుప్రతిష్ఠితమై ఉన్నాడు. నేను మనసా ఆయనకి భార్యనై ఉన్నాను. మనసా భార్యనైనటువంటి నేను పూలదండ పట్టుకుని రాజులందరూ నన్ను చూస్తుండగా నడుస్తుంటే ఈమె నా మెళ్ళో దండేస్తుందేమో, నాకు భార్య అవుతుందేమో అని వాళ్ళు మానసికంగా భావన చేస్తే నేను ఆనాడు వ్యభిచారము చేసిన దానిని కాన, పతితను కులతను కాన, నేను మనసా సుదర్శనుణ్ణి వరించినప్పుడు మంటపంలోకి ఎందుకు వెళ్ళాలి? సుదర్శనో మయా పూర్వం వృత్త సర్వాత్మనాపితః తమృతేనాన్యథా కర్తుమిచ్ఛామి నృపసత్తమ వివాహ విధినా దేహి కన్యాదానం శుభే దినే సుదర్శనాయ నృపతే యదీచ్ఛసి శుభం మమ. నాన్నగారు మీరు బెంగ పెట్టుకోవద్దు, నన్ను రాత్రికి రాత్రి సుదర్శనుడికి ఇచ్చి వివాహం చేసేయండి. నా కుమార్తె హతం చేసింది, అతన్ని తప్ప వివాహం చేసుకోనండి, కాబట్టి వివాహం చేసేశాను, మీ అందరూ పెళ్లి భోజనం చేసి వెళ్ళిపోమ్మని ఆ రాజులకి చెప్పండి. ఇంకా తర్వాత వాళ్ళందరూ కలిసి మీదపడి చంపుతారంటారా? ఏ తల్లి నాకు స్వప్నంలో కనపడి సుదర్శనుణ్ణి వివాహం చేసుకోమని ప్రచోదనం చేసిందో ఆ జగదంబిక యొక్క అండ సర్వదా మాకు ఉంటుంది. ఒకవేళ ఆ తల్లి జగదంబిక యొక్క అండ ఉన్నప్పటికీ కూడా మాకు ఆపద రావడం అనే మాట ఉంటుంది చూశారు, అది ఎప్పటికీ కళ్ళ. ఒకవేళ నిజంగా ఈ రాజులందరూ ఒకవేళ సుదర్శనుణ్ణి చంపగలిగితే, వాళ్ళందరూ కట్టుకున్నంత ఆపద తీసుకురాగలిగితే, ఆనాడు నేను సుదర్శనుడితో కలిసి సహగమనం చేస్తాను తప్ప నేను మాత్రం వేరొక రాజు మెడలో పూలదండ వెయ్యను అని నిశ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పేసింది.
కాస్త సమయం తీసుకున్న వాళ్ళ రేపు పొద్దున్న ఏ విషయమో నిర్ణయిస్తాను, నా కూతురు నా మాట వింటలేదని రాజులతో పైకి వచ్చి చెప్పి ఆ రోజు రాత్రి కాశీరాజు అయినటువంటి సుబాహువు తన కుమార్తె అయినటువంటి శిశికలని సుదర్శనుణ్ణి ఆయన తల్లి అయినటువంటి మనోరమ సమక్షంలో తన కూతుర్ని శిశికలని కన్యాదానం చేసి వివాహాన్ని పూర్తి చేసేశాడు. తెల్లవారింది, రాజుల దగ్గరికి వెళ్ళి నా కూతురు నా మాట వినలేదు, సుదర్శనుణ్ణి వివాహం చేసుకుంటానంది, వివాహం అయిపోయింది, నేను మీ అందరినీ ప్రార్థన చేస్తున్నాను, క్షమించమని అడుగుతున్నాను, నా తల మీ పాదముల మీద ఉంచుతున్నాను, మీ అందరూ వివాహ భోజనాన్ని స్వీకరించి వెళ్ళండి అన్నారు. కొందరన్నారు కూతుర్ని అదుపు చేయలేకపోయాడన్నారు, కొందరన్నారు మమ్మల్ని అవమానించారు ఇక్కడికి పిలిచన్నారు, కొందరన్నారు పోనీలే ఎవరు మాత్రం ఏం చేస్తారు, మీ కూతురులా భావించండి అంటున్నాడుగా, పెళ్లి భోజనం చేసి వెళదామన్నారు. యుధాజిత్ అన్నాడు, ఎలా ఈ సుదర్శనుడు ఆమెని భార్యగా స్వీకరిస్తాడో నేను చూస్తాను, నా మనవడికే ఇచ్చి పెళ్లి చేస్తాను, నేను కాశీపుర వీధుల బయట కాపు కాస్తాను, ఈ సుదర్శనుడు భార్యని తీసుకుని వెడుతున్న సమయంలో సుదర్శనుడిని సంహరించి ఆ పిల్లని నా మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. కేరళాధిపతి అటువంటి ప్రతిపాదనని తిరస్కరించాడు. అయినా యుధాజిత్ ఇటువంటి మనస్సంకల్పం ఉన్నటువంటి రాజులందరినీ కూడా తీసుకుని ఆ సైన్యములతో కాశీ పట్టణానికి బయట మొహరించాడు. అయినా కూడా శిశికళ అంది, నాన్నగారు మీరు భయపడద్దు, మీరు మాకు ఏమిద్దామనుకుంటున్నారో అటువంటి సంభారములతో రథంలో మమ్మల్ని ఎక్కించి కాశీ పట్టణానికి బయటికి తీసుకెళ్లి విడిచిపెట్టండి, మాకు సర్వదా అమ్మవారి యొక్క కృప ఉంటుంది. ఏకపాలగితాద్వా బహవో వా భవంతి చేత్ కిం కర్తవ్యం తదా తాత వివాదే సముపస్థితే వివాహం విధినా కృత్య సంవిధాస్యతి చండిక యన్నామ కీర్తనా దేవా దుఃఖౌఘో విలయం వ్రజేత్ తాం స్మృత్వా పరమాం శక్తిం కురు కార్యమతంద్రిత. కాబట్టి నాన్నగారు భయపడద్దు, మాకు సర్వవేళలా అమ్మవారు ఉంది అని శిశికళ చేసినటువంటి బోధ చేత ప్రేరితుడైనటువంటి సుదర్శనుడు తానివ్వగలిగినటువంటి సంభారములను, ఏనుగులను, గుర్రములను, రత్నములను, దాసదాసి జనాన్ని ఇచ్చి కాశీ పట్టణానికి బయటికి తీసుకెళ్లి విడిచిపెట్టడానికి మనసు రాక తాను కూడా సైన్యంతో కలిసి సుదర్శనుణ్ణి తన కుమార్తె అయినటువంటి శిశికళని రక్షణ కల్పిస్తూ వెనక బయలుదేరి వెడుతున్నాడు. ఈ వెడుతున్నటువంటి సందర్భంలో వియ్యపురాలైనటువంటి మనోరమని పిలిచి అన్నాడు, అమ్మా నాకున్నదొక్క కూతురు, ఈ రాజ్యాన్నంతటినీ కూడా సుదర్శనుడికి ఇచ్చేస్తాను, కాశీ రాజ్యాన్ని సుదర్శనుడు పరిపాలిస్తాడు, నేను ఆయన దగ్గర సర్వసైన్యాధిపతిగా ఉంటాను, లేదంటావా రాజ్యంలో సగభాగాన్ని సుదర్శనుడికి ఇస్తాను, నా కళ్ళ ముందు ఈ పవిత్రమైన కాశీ పట్టణంలో రాజ్యం చేస్తూ కూతురు అల్లుడు ఉంటే సంతోషంగా జీవితం గడిపేస్తానమ్మా అన్నాడు. ఏమీ పర్వాలేదు, బెంగ పెట్టుకోకండి, జగదంబ ఉంది, ఆవిడ రక్షించి తీరుతుందని వాళ్ళ విశ్వాసం. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ అమ్మవారు ఉంది. విశ్వాసం లేకుండా చేసేటటువంటి ఎంత పూజ ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ ధైర్యంతో బయలుదేరి వెడుతున్నారు. వెనక సుబాహువు కూడా తన సైన్యంతో కలిసి వచ్చాడు. తీరా కాశీ పట్టణాన్ని దాటి పొలిమేరలు దాటేటప్పటికీ అక్కడే సైన్యంతో విడిది చేసి ఉన్నటువంటి యుధాజిత్ వీళ్ల మీద యుద్ధానికి వచ్చాడు. ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో ఒక్కసారి ఆకాశ మార్గంలో ఆ గగన మార్గమునందు తల్లి సింహాసన స్థితయై దర్శనమిచ్చింది. ప్రాతుర్బభూవ సహసా దేవీ సింహోపరిస్థిత నానాయూధరారమ్యావర వరాభూషణభూషిత దివ్యాంబర పరీధాన మందార సత్కుసంయుత తాం దృష్ట్వా తే దభూపాలా విస్మయం పరమంగతాః. అక్కడ తల్లి దివ్యాంబర పరీధాన మందార సృక్షు సంయుత, ఆ తల్లి ఒక సింహం మీద కూర్చుని ఆకాశంలో అనేకమైనటువంటి ఆయుధాలతో, అనేకమైనటువంటి భూషణాలతో, దివ్యమైనటువంటి వస్త్రాన్ని ధరించినదై ఆ తల్లి దర్శనమిచ్చింది. దర్శనమిస్తే సంతోషపడిపోయినటువంటి సుదర్శనుడు సుబాహువుని పిలిచి, అదిగో చూడవయ్యా తల్లి, పశ్య రాజన్ మహాదేవి ఆగతాం దివ్య దర్శనాం అనుగ్రహాయ మే నూనం ప్రాతుర్భూత దయాన్విత నిర్భయోహం మహారాజా జాతోస్మి నరయాతపి సుదర్శన సుబాహుశ్చాతామలోక్య వరాననం ప్రణామం చక్రతుస్తస్యాముదితౌ దర్శనేన చ. చాలా సంతోషించినటువంటి
ఆ సుబాహువు సుదర్శనుడు కూడా అమ్మా మమ్మల్ని రక్షించడానికి వెనక తగినంత సైన్యం లేదని, ఇంతమంది రాజులు కలిసి మా మీద పడ్డారని, ఇంకా కాళ్ళకి పారాని ఆరనటువంటి నా కూతురికి వైధవ్యం కల్పించాలని వ్యగ్రమైన మనస్సుతో కూడుకున్నవాడై యుధాజిత్తు నా అల్లుణ్ణి సంహరించాలని ప్రయత్నం చేసి ఎదురుగుండా ఇంత సైన్యంతో నిలబడితే నిన్ను నమ్మి ఉన్నటువంటి నా అల్లుడి యొక్క భక్తికి లొంగిపోయిన దానవై అనుగ్రహించడం కోసమని ఒక సాకారమైనటువంటి రూపు దాల్చి ఆకాశమనందు ఇంత గొప్పగా మాకు దర్శనమిచ్చావా అమ్మా అని ప్రార్థన చేశాడు. కానీ ఇంత గొప్పగా ఆ తల్లి జగదంబికయే ప్రత్యక్షమైన యుధాజిత్తు యొక్క మనస్సు మాత్రం మారలేదు. ఒక్కొక్కడికి లోపల పట్టుకున్నటువంటి అహంకారం ఒక పట్టాన పోతుందండి. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, ఎద్దు బతికున్నన్నాళ్ళు అహం అంటుంది. హంబా అంటే నేను నేను అని, నేను నేను అన్నందుకు దాన్ని తోలుతో చేయబడినటువంటి పటకా లాంటి దాంతో కొడుతుంటారు. చురుక్కు చురుక్కని తగులుతుంది, మెడ మీద పుండు పడుతుంది. తోకతో తోలుకోలేదు, మెడ విసరలేదు. ఎద్దు పుండు కాకి నొప్పా అని కాకి వచ్చి పుండు మీద వాలి పుండులో ఉన్న మాంసాన్ని తింటుంటుంది. బండి కట్టేవాడు ఆ కురుపు పక్కకి పెట్టి పైన ఆ బండికి సంబంధించిన రాట పెడతాడు. కదులుతున్నప్పుడు ఆ పుండు ఆ రాటకి మెడకి మధ్యలోకి వస్తుంది. అది నలిగిపోయి నెత్తురు కారుతున్నా లాగుతుంది. అయినా హంబా అండం మానలేదు. చిట్ట చివరికి చెయ్యకూడని దారుణమైన పని చేసి ఆ ఎద్దుని బలవంతంగా చంపేవాడికి ఇచ్చేశాడు. దాని మెడ కోసేశారు. దాని తోలు తీసి డప్పు చేసి కొడితే అప్పుడు కూడా ఇంకా ఢామ్ 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 అంది, వదలలేదు. దాని తోలు తీసి చెప్పులు కుట్టి కాలు కింద వేశారు. కిర్రు 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 అంది, అప్పుడు కూడా అహంకారం వదలలేదు. దాని కడుపులో ఉన్న నరాలు తీసి దండికి కట్టి దూది మధ్యలో పెట్టి ఏకుతూ కర్ర పెట్టి కొట్టారు. కొడితే అప్పుడు ఆ నరం తూహు తూహు అంది. నేను నేను అని నువ్వు నువ్వు అందిట. తూహు తూహు అని ఎద్దు యొక్క ప్రేగులు అరిచిన తర్వాత ఎద్దుకి ఆ జన్మకి విడిపోయేటటువంటి సంస్కారం పొందింది అంటారు రామకృష్ణ పరమహంస. నేను నేను అన్న మాట ఎంత ప్రమాదమో, నువ్వు నువ్వు అన్న మాట ఎంత గొప్పదో, ఈశ్వర సంకీర్తనం ఎంత గొప్పదో మనకి చూపిస్తారు. కాబట్టి యుధాజిత్తుకి అంత తొందరగా అహంకారం విడుతుందా? ఆయన అన్నాడు, కిం భీతాహ కామినిం వీక్షా సింహోపరి సుసంస్థితాం నోపేక్ష హి మహాభాగా హంతవ్యోత్ర సమాహితైః హత్తైనం సంగ్రహీష్యామః కన్యాం చారు విభూషణాం నాయం కేసరినా దత్తాం చేత్తుమర్హతి జంబుకః. ఒక సింహము చేతిలో ఉండేటటువంటి వస్తువుని నక్క ఎత్తుకుపోతున్నట్టుగా నామనవడైనటువంటి శత్రుజిత్తు పొందవలసినటువంటి శశికళని ఈ సుదర్శనుడు పట్టుకుపోవడమా? ఒక ఆడది సింహం మీద కూర్చుని ఆకాశంలో కనబడితే మాత్రం మనం భయపడతామా? వెళ్ళండి, వెళ్ళి ఆమెను కూడా ఈడ్చుకురండి, యుద్ధంలో వీళ్ళందరినీ సంహరిద్దామన్నాడు. ఈ మాటతో ఇంత అహంకరించేటప్పటికి అమ్మవారి యొక్క సింహం ఒక్కసారి విజృంభించింది. ఒక్కసారి ఆవిడ యొక్క చేతులలో ఉన్నటువంటి ఆయుధములలోంచి పుంఖానుపుంఖలంగా బాణ పరంపర ఆయుధ విశేషములు వచ్చి మీద పడ్డాయి. అమ్మవారి సంకల్పం జరిగితే ఎంతసేపండి ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఆ యుద్ధంలో యుధాజిత్తు అతని మనవడైనటువంటి శత్రుజిత్తు మొదలైనటువంటి వారు శత్రు సైన్యాలు అన్ని మరిచిపోయాయి. ఆనాడు సుబాహు స్తోత్రం చేశాడు. మామగారు కదండి, తన కూతురు పసుపు కుంకాలు నిలబడ్డాయి, ఎంత సంతోషపడిపోతాడు. నమో దేవ్యై జగద్రాత్యై శివాయై సతతం నమః దుర్గాయై భగవత్యై తే కామదాయై నమో నమః నమః శివాయై శాంత్యై తే విద్యాయై మోక్షదే నమః విశ్వవ్యాప్తై జగన్మాత జగద్దాత్రై నమః శివే నాహం గతిం తవ ధియా పరిచింతయన్మై జానామి దేవి సహున కిల నిర్గుణాయాః అంటూ, అమ్మా నువ్వు సగుణ రూపంలోనూ ఉంటావు, నువ్వు నిర్గుణమైనటువంటి యథార్థమైన నీ స్వరూపంలోనూ ఉంటావు. తల్లి ఈ లోకమునకంతటికీ కూడా శుభ పరంపరలను ఇయ్యగలిగినటువంటి శక్తి కలిగిన దానవు. ఓ తల్లి, ఇవాళ నువ్వు ఇటువంటి సాకార రూపాన్ని ధరించి నా కూతురు యొక్క పసపకుంకాలు నిలబెట్టడానికి, నిన్ను నమ్ముకున్నటువంటి నా అల్లుడికి రాజ్యప్రాప్తిని కల్పించడానికి, శత్రుశేషాన్ని సంహరించడానికి ఆకాశంలో ఇలా ద్యోతకమై తల్లి నువ్వింత అనుగ్రహించావు. అమ్మా నీ పాదముల మీద సాంజలి బంధకంగా నా శిరసుంచి నమస్కరిస్తున్నాను అని ఆనాడు
అడిగితే తల్లి ఎంతో సంతోషించి నీకేం వరం కావాలో అడగమంది. సుబాహువు ఒక వరం అడిగాడు. తవ భక్తి సదా మేస్తూ నిశ్చలాహ్యనపాయిని నగరే త్వత్పయా మాతః స్థాతవ్యం మమ సర్వదా దుర్గాదేవీతి నామ్నా వైత్తం శక్తిరిహ సంస్థిత రక్షార్తయా చ కర్తవ్యా సర్వదా నగరస్య యథా సుదర్శనస్త్రాతో రిపుసంఘాతనాయ ధనామయ తదాత్ర రక్షా కర్తవ్యా వారణాస్యాస్త్వయాంబికే యావత్ పురీ భవేద్ధూమౌ సుప్రతిష్ఠా సుసంస్థిత. అమ్మా, నీవు నా చేత పరిపాలింపబడేటటువంటి కాశీపట్టణంలో దుర్గాస్వరూపంగా వెలిసి నిరంతరము నా పట్టణాన్ని నా రాజ్యాన్ని కాపు కాస్తూ భక్తులైన వారందరికీ దర్శనమిస్తూ వారి పూజలు అందుకుంటూ మేమందరం నిన్ను దర్శనం చేసుకునేటటువంటి భాగ్యాన్ని మాకు కృప చేసి మా కాశీపట్టణంలో తల్లి నువ్వు వెలిసి ఉండమ్మా అని ప్రార్థన చేశాడు. అందుకని కాశీపట్టణంలో ఆనాడు యుధాజిత్తుతో సుదర్శనుడికి జరిగినటువంటి యుద్ధంలో ఆకాశ మార్గంలో ద్యోతకమైనటువంటి తల్లి కాశీపట్టణంలో దుర్గాదేవిగా వెలిసింది. రాజన్ సదా నివాసో మే ముక్తిపుర్యాం భవిష్యతి రక్షార్థం సర్వలోకానాం యావత్తిష్టతి మేదిని. ఆ తల్లండి, రాజా నువ్వు ఇంకా ఏమీ బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఈ భూమి ఎంతకాలం నిలబడుతుందో అంతకాలము ఈ లోకాన్నంతటినీ కూడా రక్షించడం కోసమని దుర్గా అనబడేటటువంటి పేరుతో నన్ను నమ్మినటువంటి భక్తజనులైనటువంటి వారిని కష్టముల నుంచి గట్టెక్కించడానికి, వాళ్ళని బాధలకు గురి చేసేటటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ నుండి భక్తుల్ని రక్షించడానికి నేను కాశీపట్టణంలో వెలిసి ఈ లోకము ఈ భూమి ఎంతకాలం ఉంటాయో అంతకాలము రక్షణ భారాన్ని నేను స్వీకరిస్తాను అని తల్లి ప్రతిజ్ఞ చేసింది. తర్వాత ఆ సుదర్శనుణ్ణి పిలిచి వెళ్ళి నువ్వు హాయిగా పట్టాభిషేకం చేసుకుని ప్రజలందరినీ కన్నబిడ్డలలా పరిపాలించు అని చెప్పింది. ఆ సుదర్శనుడు అయోధ్య పట్టణానికి చేరుకుని తల్లి అయినటువంటి ఆ మనోరమతో కలిసి ఆ పినతల్లి అయినటువంటి ఆ లీలావతి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను కావాలని నీ కుమారుణ్ణి నా సోదరుణ్ణి సంహరించలేదు, నీ తండ్రిని నేను కావాలని సంహరించలేదు, నేను ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయిన పర్యంతము నన్ను చంపడం కోసమని నిరంతరము వెంటాడి వేధించి పగపట్టినటువంటి నీ తండ్రి నేను అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆ శశికళని వివాహం చేసుకుందామని స్వయంవర మంటపానికి వెడితే అక్కడ కూడా పెద్ద ఉద్ధతి చేసి చిట్ట చివర శశికళకిచ్చి సుబాహు నాకు వివాహం చేసినా ఇంకా నిన్నగాక మొన్న పెళ్ళైనటువంటి కొత్త పెళ్లి కూతురు యొక్క భర్తనైన నన్ను చంపి ఆమె పసుపు తారాలకు దూరం చేయడానికి కూడా సిద్ధపడి ఆమెని తన మనవడికే ఇస్తానని దృఢమైన సంకల్పంతో యుద్ధానికి సిద్ధపడి అమ్మవారే ప్రత్యక్షమైన అమ్మకి ఒక్క నమస్కారం చేయకుండా వ్యగ్రతతో ప్రవర్తించినటువంటి నీ తండ్రి కుమారుడు తమ యొక్క ప్రవర్తన చేత పడిపోయారు తప్ప నా అంత నేనుగా వాళ్ళని చెనకి బాధ పెట్టి సంహరించిన వాళ్ళను కానమ్మా, నన్ను మన్నించు తల్లి, నీకు దుఃఖము కలిగితే నీ మనసు బాధపడితే నన్ను మన్నించు తల్లి అని పాదములు పట్టుకుని నమస్కారం చేశాడు. అంతటి ధర్మాత్ముడు, అంతటి వినయశీలి సుదర్శనుడంటే ఆ తల్లి అంది, నాకు తెలుసునైనా నా కుమారుడు నా తండ్రి మరణించడంలో నీ పాత్ర లేదు, వాళ్ళు నేను చెప్పినా వినలేదు, నీ తాతగారిని సంహరించిన దాదిగా వాళ్ళ మరణ పర్యంతము వాళ్ళు కక్షతో కూడుకున్నటువంటి ప్రవర్తనతో ఉండిపోయారు. తన మనసుని తాను నిగ్రహించుకోని వాడు, తన మనసుని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకోనటువంటి వాడు ఎలా అభ్యున్నతిని పొందుతాడు? కాబట్టి వాళ్ళు అభ్యున్నతిని పొందలేకపోవడానికి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మయే కారణం తప్ప అందులో వ్యగ్రతతో కూడిన నీ ప్రవర్తన ఎంత మాత్రమూ లేదని నాకు తెలుసు. కాబట్టి నువ్వు సంతోషంగా రాజ్యం చెయ్యి, నాకు శత్రుజిత్ ఒకటి నువ్వొకటి కాదు, నా కుమారుడే రాజ్యం చేసినట్టు, కాబట్టి సంతోషంగా పట్టం కట్టుకోమంది. అప్పుడు ఆయనన్నాడు, సుముహూర్తంలో తనకి పట్టాభిషేకం చెయ్యడానికి ఆ మంత్రులందరూ సిద్ధపడుతుంటే పురోహితుల్ని పిలిచి, నాకు పట్టాభిషేకం చెయ్యడానికి ముందు సింహాసనం తథాహైమం కారయిత్వా మనోహరం సింహాసనే స్థితాం దేవీం పూజయిష్యే సదాప్యహం స్థాపయిత్వా సమే దేవీం ధర్మార్థకామమోక్షదాం రాజ్యం పశ్చాత్కరిష్యామి యథా రామాభివికృతం పూజనీయా సదా దేవీ సర్వైర్నాగకరైర్జనైః మాననీయా శివాశక్తి సర్వకామార్థసిద్ధిదా.
మొట్టమొదట ఈ మంటపానికి మూల శుభప్రదమైనటువంటి ప్రదేశంలో చక్కటి దిక్కుకి తిరిగి ఉండేటట్టుగా బంగారు సింహాసనం మీద అమ్మవారి మూర్తిని పెట్టండి. అమ్మవారికి పూజ చేసి ఆవిడికి నమస్కరించి ఆవిడ ఆశీర్వచనం అందుకుని నాకింత అభ్యున్నతినిచ్చిన ఆ తల్లి అనుగ్రహంతో ఆవిడ ప్రతినిధిగా నేను ఈ రాజ్యం చేస్తానన్నాడు. తల్లి ఎంతో సంతోషించింది. అప్పటి నుంచి అయోధ్యలో నవరాత్రి వైభవం ప్రారంభమైంది. దేవీ నవరాత్రులు ఎలా చెయ్యాలో, శరత్కాలంలోనే వాటిని ఎందుకు చెయ్యాలో, ఆశ్వీజ మాసంలో శారదా నవరాత్రులు ఎందుకు చేస్తారో వ్యాస మహర్షి మనకి రేపటి రోజున వివరణ చేస్తారు. కాబట్టి చక్కగా కళ్యాణ ఘట్టం, పట్టాభిషేక ఘట్టంతో ఇవాల్టి ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేసి దేవీ నవరాత్రులు సశాస్త్రీయంగా ఎలా చెయ్యాలో రేపటి రోజున మనం తెలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై వత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఆంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. నిన్నటి రోజు సుదర్శనోపాఖ్యానాన్ని పూర్తి చేసుకుని మనం దేవీ నవరాత్రులు అసలు ఎలా చెయ్యాలి అనేటటువంటి కల్పం గురించి వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో మనకి చెప్పినటువంటి విశేషాలను వివరిస్తాను అని మీతో మనవి చేశాను. అందులో వ్యాస భగవానుడు అంటాడు, శరత్కాలే విశేషేణ కర్తవ్యం విధిపూర్వకం, వసంతే చ ప్రకర్తవ్యం తథైవ ప్రేమపూర్వకం, ద్వావృతూ యమదంష్ట్రాఖ్యౌ నూనం సర్వజనేషు వై, శరద్వసంత నామానౌ దుర్గమౌ ప్రాణినామిహ, తస్యాద్యత్నాధికం కార్యం సర్వత్ర శుభమిచ్చత అంటాడు. యమధర్మరాజు గారికి ఉండేటటువంటి 2 కోరలు ఇటువంటివో. కాలము యొక్క ప్రవాహమునందు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు శారదా నవరాత్రులు వచ్చేటటువంటి కాలము, వసంత నవరాత్రులు వచ్చేటటువంటి కాలము. ఈ 2 కాలములు, ఈ 2 నవరాత్రులు కూడా యముని యొక్క 2 దంష్ట్రల వంటివి. ఇది సమస్త భూతకోటికి తొందరగా లయాన్ని పొందేటటువంటి కాలం. ప్రత్యేకించి శారదా నవరాత్రులు వచ్చేటటువంటి సమయం ఆశ్వీజమాసం ఏదుందో, ఆశ్వీజమాసం ప్రాణికోటికంతటికీ కూడా చాలా భయానకమైంది. తొందరగా మృత్యువు చేత గ్రసింపబడతాయి ప్రాణులు. అలా ఎందుకన్నారు దేవీ భాగవతంలో అన్న దాని గురించి కొంచెం జాగ్రత్తగా విచారణ చేస్తే మీకు ఒక రహస్యం అందుతుంది. ఒకసారి నేను దేవీ భాగవతంలో ఎందుకు శరత్కాలం యమధర్మరాజు గారి యొక్క ఒక దంష్ట్రగా వర్ణింపబడింది అనే విషయం మీద వచ్చినటువంటి అనుమానం చేత నా మిత్రుడైన ఒక వైద్యుణ్ణి సంప్రదించి చూశాను. ఎందుకు అలా చెప్పబడిందంటే ఆ కాలము ఆరోగ్యం మనకు ఏమైనా భంగపాట, తొందరగా మృత్యువుని పొందే అవకాశం ఏమైనా ఉంటుందా ఋతు సంబంధంగానే అంటే ఆయన నాతో అన్నారు, ఏం లేదండి, బాగా చలికాలం వచ్చినప్పుడు ప్రత్యేకించి శరత్కాలం ప్రవేశించేటప్పటికీ బయట చాలా చల్లని వాతావరణం ఉండటం చేత భూతకోటి యందు రక్తనాళములన్నీ కూడా సంకోచాన్ని పొందుతాయి, చాలా సన్నగా ఉంటాయి. బాగా సన్నపడిపోయినటువంటి రక్తనాళాలలో ఈ కొవ్వుకి సంబంధించినటువంటి అణువులు అంతకు ముందుకు వరకు రక్త ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాయి తొందరగాను. ఎప్పుడైతే రక్తనాళాలు సంకోచించాయో రక్త ప్రవాహంలో విడుతున్నటువంటి కొవ్వుకి సంబంధించినటువంటి కణం ఎక్కడైనా ఒకటి ఆగితే దాని వెనక వచ్చి ఇంకొకటి ఆగుతుంది. అది మెల్లమెల్లగా ఒక చిన్న గింజంత తయారై ఆ రక్తనాళానికి అడ్డుగా వెళ్ళి పడిపోతుంది. అప్పుడు ఏది శరీరంలో చాలా ప్రధానమైనటువంటి అవయవమో అటువంటి అవయవానికి రక్త ప్రవాహం అందకపోతే, ఏ గుండెకో మెదడుకో అందకపోతే, గుండెపోటు లాంటివి, పక్షవాతం లాంటివి శీతాకాలంలో చాలా ఎక్కువగా వస్తాయని మేము కూడా మా దగ్గరికి వచ్చేటటువంటి రోగులకు ఏం చెప్తామంటే, ఈ చలికాలంలో మీరు ఎక్కువగా తిరక్కండి అని ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధులతో ఉండేవారికి ప్రత్యేకమైన హెచ్చరిక చేస్తూ ఉంటాం అని చెప్పారు. అంటే ఋషులు ఎంత దూరం దర్శనం చేసి చెప్పారో చూడండి.
కాబట్టి ఆరోగ్యప్రదాత అయినటువంటి అమ్మవారు సమస్త భూతకోటిని కాపాడడంలోనే ఐశ్వర్యం కూడా ఉంది. ఇంటికి యజమాని బతికున్నాడనుకోండి, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. యజమానికి సంబంధించినటువంటి పశు సంపద క్షేమంగా ఉందనుకోండి, ఆ యజమాని ఐశ్వర్యం బాగుంటుంది. కాబట్టి సమస్త భూతకోటి సంతోషంగా ఉండాలి. అసలు మనకున్న చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటే, సనాతన ధర్మంలో మనం ఎవరో ప్రత్యేకించి ఫలానా వారికి మాత్రమే సంతోషం కలగాలి, మేము చేసేటటువంటి ప్రార్థన వలన, మేము చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల వలన భూతకోటిలో కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలగాలని అడగరు. లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందుకే 108 నామాలతోటే పూజ. ఎందుకు 108 నామాలు అంటే, అష్టోత్తర శతనామావళి అంటుంటారు ప్రతి వాళ్ళకి. ఏమి ఋషికి 108 నామములు తప్ప ఇంకో నామం చెప్పడం చేతకాక 108 చెప్తుంటాడా? కాదు. ఎంతమంది పుట్టినా, ఈ భూతకోటిలో ఏ ప్రాణి పుట్టినా 27 నక్షత్రములకు ఉన్నటువంటి 4 పాదాల్లోనే పుట్టాలి. 27 × 4 108. మళ్ళీ 108 9 పాదాల కింద ఒక్కొక్క రాశిలోకి వెళ్ళిపోతే ద్వాదశ రాశుల్లో 12 9లు 108. కాబట్టి 108 పాదములలో పుట్టినటువంటి సమస్త భూతకోటి సంతోషంగా ఉండాలంటే పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసి 108 నామాలతో పూజ చేస్తారు. అంటే నేనొక్కడిని కాదు ఈశ్వర, ఈ సమస్త ప్రపంచము సంతోషంగా ఉండాలి. శం చతుష్పదే శం ద్విపదే అని అడుగుతాం. కాబట్టి ప్రాజ్ఞులైన వారు ప్రతి ఊళ్ళోనూ తప్పకుండా శారదా నవరాత్రులు చెయ్యాలి. దీనికి చెయ్యాలి అంటే కేవలం ఆయన కొరకు కాదు, ఆయనకు, ఆయన కుటుంబమునకు, ఆ గ్రామమునకు, ఆ రాష్ట్రమునకు, ఆ దేశమునకు, ప్రపంచమునకు శాంతి కలగాలని, సమస్త భూతకోటి సంతోషంగా ఉండాలని శారదా నవరాత్రులు చేస్తారు. కాదు, ఇందులో ఇంకొక పెద్ద తాత్వికమైన రహస్యం ఏమిటంటే, ఒక సంవత్సరాన్నంతటినీ కూడా ఒక రోజు కింద చూసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. అందులో 365 రోజులతో కూడినటువంటి ఉపాసనా కాలాన్ని 2 ఆయనములుగా విభాగం చేస్తారు. ఒకటి దక్షిణాయనము, ఒకటి ఉత్తరాయణము. ప్రధానంగా దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. ఉపాసనా కాలమైనటువంటి దక్షిణాయనంలో భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి విధి విధానము వేదము చేత ఎలా చెప్పబడిందో అలా అనుష్ఠానం చేస్తారు. ఇలా అనుష్ఠానం చేస్తే ఉత్తరాయణంలో ఈశ్వరుణ్ణి చేరుతారు. ఇప్పుడు 2 ఆయనములుగా ఉన్నటువంటి ఒక సంవత్సర కాలాన్ని ఒక రోజుగా పరిగణనలోకి తీసుకుంటే, అందులో బ్రాహ్మీ ముహూర్త సమయంగా నిర్ణయింపబడేటటువంటి కాలం శారదా నవరాత్రులకు ఉండేటటువంటి కాలం. కాబట్టి శరన్నవరాత్రులలో వచ్చినటువంటి చంద్రుణ్ణి పరిణిత చంద్రుడు అని పిలుస్తారు. మిగిలినటువంటి చంద్రులు ఎవ్వరికీ కూడా పేరు లేదు, ఒక్క పరిణిత చంద్రుడై ఉంటాడు. ఏ మేఘముల యొక్క అడ్డు లేకుండా పూర్తి వెన్నెలతో ప్రకాశిస్తుంటాడు. చంద్రమా మనసోజాత, మనసు కూడా గురువు గారి యొక్క బోధని, భగవంతుని యొక్క అనుష్ఠానాన్ని రెండిటి యందు బాగా పూనికతో నిలబడగలిగినటువంటి అధ్యవసాయంతో ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్థితి కలిగినటువంటి కాలము కనుక బ్రాహ్మీ ముహూర్త సమయము వంటిది కనుక, బ్రాహ్మీ ముహూర్త సమయము కేవలము దేవతారాధనకి తప్ప అన్యమునకు ఉపయోగించవలసినటువంటి కాలము కాదు కనుక, ఆ ప్రకారంగా మనం సంవత్సరాన్ని ఒక రోజుగా గణన చేసినప్పుడు బ్రాహ్మీ ముహూర్త సమయమైనటువంటి శారదా నవరాత్రుల కాలము కూడా కేవలము ఈశ్వరారాధనకే ఉపయోగించాలి. ఈశ్వరారాధన అంటే మరి అమ్మవారి నవరాత్రులుగా ఎందుకు చేస్తాం అప్పుడు అంటే దానికి ఒక కారణం ఉంది. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ముందు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఆరాధన చేసి తమో గుణాన్ని రజోగుణాన్ని గెలవగలిగితే దక్షిణాయనంలో ఉపాసన నడుస్తుంది. అసలు తెల్లవారుజామున నిద్రే లేవలేడు అనుకోండి, 4ంటికి లేవలేడు, 5ంటికి లేవలేడు, బయట బాహ్యంలో వాతావరణం చల్లగా ఉంటుంది, ఏదో ఒక్క దుప్పటి దొరికితే కప్పు పడుకున్నాడు అనుకోండి, ఇంకా ఉపాసన ఏమిటి, లేవడం ఏమిటి, అభిషేకం ఏమిటి, దేవాలయం ఏమిటి, దర్శనం ఏమిటి, పడుకుందాం అనుకుంటాడంతే. ఏ రోజు సూర్యోదయానికి ముందు నిద్రే లేవడు. లేవనప్పుడు కృతఘ్నఘ్నాయ దేవా యజ్యోతిషాం పతయే నమః అంటోంది ఆదిత్య హృదయం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉదయించేటప్పటికీ ఉపాసకులైనటువంటి వాళ్ళు నిద్రలేచి స్నానం చేసి సంధ్యావందనం చేసి పరమేశ్వరుడికి స్వాగతం చెప్పి నమస్కారం చేయవలసి ఉంటుంది. అలా కాకుండా బయట ప్రకృతి చల్లగా ఉంది కాబట్టి ఒక్క దుప్పటి దొరికితే చాలా హాయిగా వెచ్చగా పడుకోవచ్చు అనేటటువంటి మనస్సంబంధమైనటువంటి సుఖభావన లోపల ప్రచోదనమైతే లేవలేడు, ఉపాసన చెయ్యలేడు. ఉపాసన చెయ్యకుండా ఏ ప్రకృతి స్వరూపమే మీకు సుఖకారకంగా కనపడి భగవన్మార్గంలో ప్రయాణం చెయ్యకుండా ప్రతిబంధకంగా నిలబడిందో
దాన్ని అధిగమించి భగవంతుని ఉపాసన చెయ్యడానికి కావలసినటువంటి శక్తి మళ్ళీ ప్రచోదనం చెయ్యగలిగినటువంటి అధికారము కూడా, అటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యములు కూడా అమ్మవారి యందే ఉన్నాయి. ఆ ప్రకృతే మళ్ళీ మనం అనుగ్రహించాలి. కాబట్టి శారదా నవరాత్రులను తప్పకుండా చేసి తీరాలి. అందుకే మీరు చూడండి, ఋషులు చాలా చమత్కారం చేశారు. 27 నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. మొట్టమొదటి అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడినప్పుడు వచ్చేటటువంటి ఆశ్వీజ మాసం ముందు ఉండాలి. కానీ మొదటి 13 వెనక 13 వదిలిపెట్టి మధ్యలో 14వ నక్షత్రం అయినటువంటి చిత్తా నక్షత్రం చంద్రుడితో కూడినటువంటి చైత్రమాసం మొదటి మాసంగా పెడతారు. కానీ ఉపాసనా సంబంధమైనటువంటి కాలంలో మొట్టమొదటి పూజ మాత్రం అశ్విని నక్షత్రం మొదటిదైనటువంటి నక్షత్రంతో చంద్రుడు కూడిన ఆశ్వీజ మాసంలోనే అమ్మవారి పూజతో మొదలు. ఆశ్వీజ మాసంతో పూజలు మొదలు అంటే అమ్మవారి అనుగ్రహం కలిగితే తప్ప తమోగుణాన్ని రజోగుణాన్ని నువ్వు గెలిచి భగవన్మార్గంలో నడవలేవు కనుక మొట్టమొదట అమ్మవారి పూజ చేసి తీరాలి. దాని వలన బాహ్యంలో శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. ఆంతరమునందు తమోగుణాన్ని రజోగుణాన్ని గెలిచి సత్వమునందు నిలబడి మెల్లిగా సత్వగుణము చేత భగవంతుని యొక్క ఆరాధన పూనికతో భక్తితో చేస్తే భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన అనుగ్రహించినటువంటి పరమాత్మ వసంత నవరాత్రులు వచ్చేసరికి ఉపాసన బాగా పరిఢవిల్లితే రామచంద్రమూర్తి యొక్క పుష్పక విమానం ఎక్కి మనం కూడా దక్షిణం నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళొచ్చు. ఇప్పటి వరకు ప్రయాణం అంతా ఉత్తర దిక్కును పుట్టి దక్షిణానికి. దక్షిణం అంటే దక్షిణాన శ్మశానం ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిములారే అంటారు శంకరభగవత్పాదులు భజగోవిందంలో. పుట్టడం సావడం పుట్టడం సావడం పుట్టడం సావడం అంటే శరీరంలోకి రావడం, శరీరాన్ని విడిచిపెట్టడం. ఈ పెద్ద చక్రంలోంచి బయట పడాలి అంటే అమ్మవారి అనుగ్రహం కొరకు శారదా నవరాత్రులు చేసి అక్కడి నుంచి 6 నెలలు బాగా ఉపాసన చేస్తే చైత్రమాసం వచ్చేసరికి వసంత నవరాత్రుల వేళటికి రామచంద్రమూర్తితో పాటు పుష్పక విమానం ఎక్కితే ఎంతమంది ఎక్కినా ఒకరికి చోటు ఉంటుంది. ఎక్కితే ఇప్పుడు దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళి అయోధ్యలో రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకాన్ని అనుభవించవచ్చు. అంటే మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు ఉపాసనా కాలం ప్రారంభము ఎక్కడ నిర్ణయింపబడింది అంటే శారదా నవరాత్రుల యందు నిర్ణయింపబడింది. కాబట్టి అందరూ కూడా శరత్కాలంలో ఇవి చేసి తీరాలి. ఈ శరత్కాలంలో చేసినప్పుడు అమ్మవారి యొక్క మూర్తి ఎలా ఉండాలి, మంటపం ఎలా ఉండాలి మనకి వ్యాస భగవానుడు చెప్తున్నాడు. మంటపస్తు ప్రకర్తవ్య సమీ దేశే శుభే స్థలే హస్త షోడశమానేన స్తంభధ్వజ సమన్విత గౌరం మృద్గోమయాభ్యాంచ లేపనం కారయేత్తతః తన్మధ్యే వేదికా శుభ్రా కర్తవ్యా చ సమాస్థిరా చతుర్హస్తాశ్చ హస్తాచ్ఛ్రువ పీఠార్థం స్థానముత్తమం తోరణాని విచిత్రాని వితానంచ ప్రకల్పయేత్. మొట్టమొదట 16 చేతులు అంటే 16 గజముల పొడుగుండేటటువంటి అమ్మవారు షోడసి అన్ని 16 మీద కదా, 16 గజాల పొడుగుండేటటువంటి స్తంభములను 4 నాటాలి. వాటికి చక్కటి పతాకములను కట్టాలి. మంగళప్రదమైనటువంటి తోరణములు కట్టాలి. ఇప్పుడు ఈ 4 స్తంభముల మధ్యలో ఉండేటటువంటి ప్రదేశాన్ని గౌరమృద్గోమయాభ్యాంచ ఎర్రని మట్టితో ముందు అలికి దాని మీద పంచగవ్యములలో ఒకటి కాబట్టి భూశుద్ధి చేయగలిగినది కాబట్టి ఆవు పేడతో అలకాలి. దాని మీద మంగళప్రదంగా ముగ్గులు పెట్టి దాని మీద మళ్ళీ 4 గజాల పొడుగు 4 గజాల వెడల్పు ఉండేటట్టుగా ఒక చక్కటి మంటపాన్ని కట్టాలి. ఆ మంటపం మీద తెల్లటి బట్ట వెయ్యాలి. ఇప్పుడు దానికి మంగళతోరణములన్నింటినీ కట్టాలి. కట్టిన తర్వాత వర ఏ బ్రాహ్మణం శాంతం పారాయణ కృతే తదా స్వస్తి వాచనకం కార్యం వేద మంత్ర విధానతః. ఎలా పడితే అలా పూజ చెయ్యకూడదు. ఒక బ్రాహ్మణుణ్ణి ఋత్విక్కుని వరించాలి. కనీసంలో కనీసం ఒక్క బ్రాహ్మణుడైనా ఉండాలి. శక్తి కొలది సుస్వరంతో ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో వేదాంతర్గతమైనటువంటి మంత్రములను చక్కగా ఉచ్చరించి భగవంతుని యొక్క శక్తిని ఆవాహన చేయగలిగినటువంటి విద్వాంసులను ఆహ్వానించాలి. వేద్యాం సింహాసనం స్థాప్య క్షౌమవస్త్ర సమన్వితం తత్ర స్థాప్యాంబికాదేవి చతుర్హస్తాయుధాన్విత రత్నభూషణ సంయుక్త ముక్తాహార విరాజిత దివ్యాంబరధరా సౌమ్య సర్వలక్షణ సంయుత శంఖచక్ర గదా పద్మధరా సింహే స్థితా శివ అష్టాదశ భుజావాపి ప్రతిష్టాప్యాసనాపిని అర్చాభావే తథా యంత్రం నవార్ణ మంత్ర సంయుతం స్థాపయేత్పీఠ పూజార్థం కలశం తత్ర పార్శ్వతః పంచపల్లవ సంయుక్తం
వేదమంత్రైః సుసంస్కృతం సుతీర్థజల సంపూర్ణం హేమరత్నైః సమన్వితం పార్శ్వే పూజార్థ సంభారాన్ పరికల్ప్య సమంతతః గీతవాదిత్ర నిర్ఘోష కారయేన్ మంగళాయ వై. అక్కడ చక్కటి స్వస్తివాచకంతో వేదమంత్రములతో అమ్మవారి పూజ చెయ్యడం కోసం 4 చేతులతో కూడినటువంటి సౌమ్యమైనటువంటి మూర్తి యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. రాజరాజేశ్వరి స్వరూపంగా ప్రతిష్ఠ చేస్తే ఒక పాదం కింద, ఓ కామాక్షి స్వరూపంగానో లలితా స్వరూపంగానో పద్మాసనం వేసుకుని కూర్చున్నటువంటి అమ్మవారి స్వరూపాన్నో బహు సౌమ్య స్వరూపాన్ని 4 చేతులతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క మూర్తిని ఉంచుకోవాలి. అటువంటి మూర్తిని మనం కల్పించలేము అనుకుంటే ఒక చక్కటి యంత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. దాని పక్కన ఒక జల కలశాన్ని, పూర్ణ కలశాన్ని ఉంచాలి. అందులో పంచపల్లవాలు మామిడి, రావి, మర్రి, మేడి, జువ్వి మొదలైనటువంటి 5 పంచపల్లవాల యొక్క చిగుర్లు ఉంచి మంత్రపూర్వకంగా అందులో జలాన్ని ఉంచి అందులోకి అమ్మవారిని ఆవాహన చెయ్యాలి. తజ్జలాన్ అని ఈశ్వరుడికి పేరు. నీటిలోకి ఈశ్వరుడు తొందరగా ఆవాహన అవుతాడు కాబట్టి ఆ పూర్ణ కుంభంలోకి ఆవాహన చేసి 9 రోజులు ఆ కలశని అక్కడ ఉంచాలి. చందనాగరు కర్పూరైః కుసుమైశ్చ సుగంధిభిః మందారకరజాశోక చంపకైః కరవీరకైః మాలతీ బ్రహ్మకా పుష్పైస్తథా బిల్వదళైః శుభైః పూజయే జగతాం ధాత్రీం ధూపైర్దీపైర్విధానతః ఫలైర్నానా విధైర్యం ప్రదాతవ్యం చ తత్ర వై మాతులంగైర్దాడిమీ కదళీ ఫలైః నారంగైః పనసైశ్చైవ తథా పూర్ణ ఫలైః శుభైః అన్నదానం ప్రకర్తవ్యం భక్తిపూర్వం నరాధిప. చక్కగా చందనము అంటే మనం కాయిక కైంకర్యం చేసి సాన మీద గంధపు చెక్కని రాపాడించి తీసినటువంటి చందనాన్ని మాత్రమే వినిమయం చెయ్యాలి. అటువంటి చందనము, అగరు, కర్పూరము, సుగంధ ద్రవ్యములను విశేషంగా వాడి చక్కటి సువాసనాభరితములైనటువంటి పుష్పములతో కట్టబడినటువంటి మాలికలను ఆ మంటపం అంతా కూడా అలంకారం చెయ్యాలి. ఆ రోజు మాత్రమే వికసించినటువంటి పువ్వులను, సుగంధభరితమైనటువంటి పుష్పములను, మారేడు దళములను తీసుకొచ్చి అమ్మవారికి నామాలతో పూజ చెయ్యాలి. తప్పకుండా ఒక విద్వాంసుణ్ణి అక్కడ నియమించి వారి చేత దేవీ భాగవతాన్నంతటినీ కూడా మనం పారాయణ చేయించవలసి ఉంటుంది. తర్వాత అమ్మవారు అన్నదాన ప్రియ. ఆవిడకి అన్నదానం చేస్తే ఎంతో సంతోషం. ఎందుకని ఆవిడ 10 మందికి అన్నం పెట్టేటటువంటి స్వరూపం కలిగిన తల్లి. ఆవిడే అన్నపూర్ణ. అందుకని అందరినీ కూర్చోపెట్టి శారదా నవరాత్రుల్లో ఎంత అన్నదానం చేస్తే అమ్మవారు అంత సంతోషిస్తుంది. ఇలా సంతోషించేటటువంటి స్వరూపం కలిగినటువంటి తల్లిని ఆరాధన చేసి పూజ చెయ్యాలి అని అనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. నిత్యం భూమౌ చ శయనం కుమారీణాంచ పూజనం వస్త్రాలంకరణైర్దివ్యైర్భోజనైః సుధామయైః ఏకైకాం పూజయేన్నిత్య ఏకవృద్ధ్యా తథా పునః ద్విగుణం త్రిగుణం వాపి ప్రత్యేకం నవకంచ వా. ప్రతిరోజు కూడా భూశయనం చెయ్యాలి. అంటే మంచం మీద పడుకోకుండా నేల మీద పడుకుని దీక్షితుడై అమ్మవారి ఆరాధన ఈ 9 రోజులు కూడా చక్కగా ఏ కాలమునందు అమ్మవారిని అర్చించాలో ఆ కాలమునందు అర్చించాలి. అంతే తప్ప ఏదో వేళ దాటిపోయిన తర్వాత అర్చన చేసేటటువంటి ప్రక్రియ యందు ఉండకూడదు. ప్రత్యేకంగా అమ్మవారు చాలా సంతోషించేది, అమ్మవారు తనంత తానుగా ఆవాహన అయ్యేది కుమారీ పూజకి. కాబట్టి కుమారీ పూజ చేయడానికి కనీసంలో కనీసం రోజుకి ఒక కుమారినైనా తీసుకొచ్చి పూజ చెయ్యాలి. ఎవరి కుమారి, ఎలా పూజ చెయ్యవలసి ఉంటుంది అంటే ఏకవర్ష నకర్తవ్యా కన్యా పూజా విధౌ నృప పరమజ్ఞాతు భోగానాం గంధాదీనాం చ బాలికా కుమారికా తు సా ప్రోక్తా ద్వివర్షాయా భవేదిహ త్రిమూర్తిశ్చ త్రివర్షా చ కళ్యాణీ చతురబ్ధికా రోహిణీ పంచవర్షా చ షడ్వర్షా కాళికా స్మృత చండికా సప్తవర్షాస్య అష్టవర్షా చ శాంభవి నవవర్షా భవేద్ దుర్గా సుభద్రా దశవార్షికీ అత ఊర్ధ్వం న కర్తవ్యా సర్వకార్య విగర్హిత.
1 సంవత్సరం వయసు కన్నా తక్కువ ఉన్నటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి కుమారి పూజలో ఎన్నడూ కూర్చోపెట్టుకోకూడదు. ఎందుకని అంటే ఆ పిల్లకి చందనాది ఉపచారములను స్వీకరించడం, దాని చేత తాను తృప్తి పొందడం చేతకాని స్థితిలో ఉంటుంది. కాబట్టి కన్యలను పూజించేటప్పుడు 1 సంవత్సరం లోపల వయసు ఉన్నటువంటి పిల్లని పూజించకుండా 2 ఏళ్లు కలిగినటువంటి పిల్లని కుమారిక అని పిలుస్తారు, 3 ఏళ్లు త్రిమూర్తి, 4 ఏళ్లు కలది కళ్యాణి, 5 ఏళ్లు కలది కాళిక, 7 ఏళ్లు కలది చండిక, 8 ఏళ్లు కలది శాంభవి, 9 ఏళ్లు కలది దుర్గ, 10 ఏళ్లు కలది సుభద్ర. 10 ఏళ్ల కన్నా దాటినటువంటి పిల్లని కుమారిగా కూర్చోపెట్టి పూజ చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. కాబట్టి ఇలా ప్రతిరోజు ఒక కుమారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి చక్కగా సమంత్రకంగా అమ్మవారికి సంబంధించి ఇచ్చేటటువంటి ఉపచారములనన్నీ ఇస్తూ చక్కగా ఒక పెద్ద పళ్ళాన్ని తీసుకొచ్చి ఆ పిల్ల కాళ్ళ కింద పెట్టి భార్య నీళ్లు పోస్తుండగా ఇంటి యజమాని ఆమె కాళ్ళు కడిగి ఆ పాదోదకాన్ని తాను స్వీకరించి తన శిరస్సును చల్లుకుని ఆ వచ్చినటువంటి సభలో ఉన్నటువంటి వారందరి యొక్క శిరస్సున జల్లి శ్రీసూక్తాంతర్గతముగా చెప్పేటటువంటి ఉపచారములన్నిటినీ కూడా ఆ పిల్లకి కల్పిస్తూ ఆమె ఆనందం పొందిన తరువాత పూజ పూర్తయిన తరువాత చక్కగా ఆమెకి తీయని పదార్థములతో సాత్వికమైనటువంటి పదార్థములతో పచనము చేయబడినటువంటి చక్కటి మధురమైన భోజనాన్ని పెట్టి ఆ పిల్లని సంతోషపెట్టి తాంబూలం ఇచ్చి బట్టలిచ్చి పంపితే అది సాక్షాత్తుగా అమ్మవారికే అంది ఎంతో ప్రీతి చెందుతుంది. కుమారీ పూజ చేత అమ్మవారు ప్రీతి చెందుతుంది. కాబట్టి విద్యార్థి విజయార్థి చ రాజ్యార్థి యస్య పార్థివః సుఖార్థి పూజయే నిత్యం కళ్యాణీం సర్వకామదాం కాళికాం శత్రునాశార్థం పూజయేద్ భక్తిపూర్వకం ఐశ్వర్యధనకామశ్చ చండికాం పరిపూజయేత్ పూజయేత్ శాంభవీం నిత్యం నృపసన్మోహనాయ చ దుఃఖదారిద్ర్యనాశాయ సంగ్రామే విజయాయ చ క్రూరశత్రు వినాశార్థం తదోగ్ర కర్మ సాధనే దుర్గాంచ పూజయేద్భక్త్యా పరలోక సుఖాయ చ వాంఛితార్థస్య సిద్ధ్యర్థం సుభద్రాం పూజయేత్ సదా రోహిణీం రోగనాశాయ పూజయద్విధివన్నరః. కళ్యాణిని విద్యార్థి పూజ చేస్తే, కళ్యాణి అంటే ఎన్ని సంవత్సరముల వయస్సు కలిగినటువంటి పిల్ల అయితే కళ్యాణియో మనకి పైన చెప్పారు. 4 ఏళ్లు కలిగినటువంటి పిల్ల కళ్యాణి. 4 ఏళ్లు కలిగినటువంటి పిల్లని కూర్చోపెట్టి పూజ చేసి శారదా నవరాత్రులలో ఆ తీర్థాన్ని విద్యార్థులకు ఇచ్చినట్టయితే వాళ్ళకి మంచి విద్య లభిస్తుంది. అలాగే శత్రునాశనాన్ని కోరుకునేటటువంటి వాడు కాళికని పూజించవలసి ఉంటుంది. ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వాడు చండికని పూజించవలసి ఉంటుంది. శోకము దారిద్రము నాశనము కావాలనుకునేటటువంటి వాడు, రాజు యొక్క గౌరవాన్ని పొందాలనుకునేటటువంటి వాడు శాంభవిని కొలవవలసి ఉంటుంది. క్రూరశత్రు వినాశనము కోరుకునేటటువంటి వాడు, పరలోకములో సుఖములను కోరుకునేటటువంటి వాడు శ్రీ దుర్గాదేవిని పూజించవలసి ఉంటుంది. వాంఛితార్థ సిద్ధికి సుభద్రను, చాలా తీవ్రమైన దీర్ఘరోగముతో బాధపడుతున్నటువంటి వాళ్ళు రోహిణిని పూజించి శ్రీరస్తు అను మంత్రంతో, శ్రీయుక్తమైనటువంటి మంత్రంతో, బీజతంత్రంతో, నరుడు భక్తితో దేవిని పూజ చేస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. అమ్మవారు సంతోషిస్తే ఆ మిగిలినటువంటి 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇందులో గమ్మత్తు ఏమిటంటే, మీరు షోడశోపచార పూజ చెయ్యడానికి అని వెళ్ళి ఒక పూజా మందిరంలో కూర్చున్నారనుకోండి, ఒక దేవతామూర్తి స్వరూపం మీ ఎదురుగుండా నిలబడి ఉందనుకోండి, మీరు శ్రీ సూక్తంతో ఒక మంత్రం చెప్పి ఆ మంత్రాన్ని మనసులో భావన చేసి ఆ భావనని తీసుకెళ్లి అమ్మవారి యందు మీరు ఆరోపించి మనసుని అక్కడ నిలబెట్టి పూజ చెయ్యడం అనేటటువంటిది చాలా కష్టం. ఎందుచేత అంటే, అమ్మవారిని ఆవాహయామి అన్నాం అనుకోండి, అమ్మవారు వచ్చింది కూర్చుంది అంటే అమ్మవారు వచ్చి కూర్చున్నప్పుడు పాదం పీఠం మీద ఎలా పెడుతుందో, ఎలా కాలు మడత వేస్తుందో, ఎలా కూర్చుంటుందో, చేతులు ఎలా పడుతుందో చూడడం కుదరదు. మనసుతో భావన చేసి బాహ్యనేత్రములు మూసి నిలబడడానికి చాలా శక్తి కావాలి. అలాగే అమ్మవారికి మీరు ఒక తాంబూలం ఇచ్చారనుకోండి, ఆ తాంబూలాన్ని పట్టుకుని అమ్మవారి నోట్లో పెట్టుకుని నవిలినప్పుడు ఉన్నటువంటి ఎర్రటి నోటిని చూసినటువంటి వాడికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అటువంటి ఎర్రటి నోటిని చూస్తే సువాసినికి 5వ తనం నిలబడుతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఈ తాంబూల ప్రసాదం గురించి ఒక శ్లోకమే చేశారు.
అలాగే అమ్మవారి కొప్పులో ఒక పువ్వుల దండ తురిమితే ఎలా ఉంటుందో చూడాలి అంటే కరచరణాదులతో కూడినటువంటి మూర్తి యొక్క కబరీబంధాన్ని, అమ్మవారి జుట్టు ముడిని మీరు ఎన్నడూ చూడలేరు. ఎందుకంటే ముందు నుంచి పూజ చేస్తారు కాబట్టి, పైగా అది కిరీటంలో ఒదిగిపోతుంది. కానీ మీరు కుమారీ పూజ చేసినప్పుడు ఆమెని అమ్మవారిగా భావన చేస్తే ఆ లేత పాదములు కడిగి ఆ లత్తుకతో కూడినటువంటి నీటిని పుచ్చుకొని తాగుతున్నప్పుడు, అమ్మవారికి ఆ అంగరాగములు సమర్పిస్తున్నప్పుడు మీ మనసు ఆనందంతో ఎంతో సంతోషాన్ని పొందుతుంది. మీకు పూజ యందు మనసు నిలబెట్టడం చాలా తేలికవుతుంది. కాబట్టి దేవీ నవరాత్రుల్లో మనసు నిలబెట్టి పూజ చేయడానికి వీలుగా అమ్మవారి కుమారీ పూజని మనకి అనుగ్రహం చేసింది. కాబట్టి దేవీ నవరాత్రులలో మనందరం కూడా తప్పకుండా ఇలా పూజ చేసి లలితా సహస్రనామ పారాయణతో అమ్మవారిని ఆరాధన చేస్తే తల్లి ఎంతో సంతోషిస్తుంది. వ్యాస భగవానుడు మనకి దేవీ భాగవతంలో ఈ విశేషాల్ని అనుగ్రహించాడు. రేపటి రోజున మీకు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరైహమదాచార్య పురోగమై సర్వైస్త పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.